నమస్తే అందరికి। సో ఈ రోజు మళ్ళీ ఎడారి ట్రిప్ అయితే పడింది। ఈ రోజు శుక్రవారం కాబట్టి మా మేడం వాళ్ళ అత్త అయితే బయటికి వెళ్తుంది ఎడారికి అని చెప్పి మా బాబా అన్నాడు। సో ఎక్కడికి వెళ్తారు నాకైతే తెలియదు, ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరలేదు। సో వాళ్ళు బయలుదేరే ముందు కొన్ని సామాన్లు అయితే నాకు ఇచ్చారు, అన్ని నేను కారులో పెట్టేశాను। సో ఎక్కడికి వెళ్తారో ఏమనేది నాకైతే ఇప్పుడు కూడా తెలియదు। సో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ దాకా నేనైతే వీడియో తీస్తాను నా జర్నీ మొత్తము। అలాగే మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। సో ప్రస్తుతానికి ఇవే అనమాట కొన్ని సామాన్లు అయితే నేను జమియా నుంచి తీసుకొని వచ్చాను। సో ఇవి వాటర్ బాటిల్, సో ఒక్కోటి 800 పీల్స్ పడింది, అంటే దినార్ కన్నా తక్కువ అనమాట। ఈ 20 పీసులు ఉంటాయి, అట్లా 3 కర్టూన్లు తీసుకొచ్చాను। ఇంకా వచ్చి ఇవి మజ్జిగ అనమాట। సో ఇది వచ్చి మనకి మియా కంసిన్ పడింది, అంటే ఇంకా ఈ 6 పీసులు ఉన్నాయి। ఇంకా ఇది వచ్చి పెరుగు అనమాట। సో పెరుగు కర్టూన్ వస్తుంది అనమాట, ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి లోపల, ఇది పెరుగు అనమాట। సో దీంట్లో పెరుగు ఉంటుంది అనమాట। ఇంకా ఇవేమో కుబూసులు, ఇరానీ కుబూసులు అంటారు ఇవి। సో మామూలు పొయ్యి మీద కాలుస్తారు కదా, మన ఇంటి దగ్గర రొట్టెలు ఉంటాయి కదా, సో ఆ విధంగానే ఇరానీ కుబూసులు। సైజు కూడా తగ్గిపోయింది, ఇంతకుముందు పెద్ద సైజు ఉంది, ఇప్పుడు సైజు కూడా తగ్గించేసినాడు। ప్రస్తుతానికైతే ఈ సామాన్లు అయితే నేనైతే తీసుకొని వచ్చి కార్లో పెట్టేసిన। ఇంకా ఏం సామాన్లు ఇస్తారో తెలియదు, చూద్దాం। ప్రస్తుతానికైతే ఆ సామాన్లు అయితే ఇచ్చారు, ఇంకా ఏం సామాన్లు ఇస్తారు ఎక్కడికి వెళ్తారు అనేది నాకైతే తెలియదు, లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది। అలాగే నా టీ షర్ట్ కూడా మార్చుకోవాలి, ఎందుకంటే ఇది వైట్ కాబట్టి ఒకవేళ అక్కడ ఎడారికి వెళ్ళిన తర్వాత ఆ మట్టి అంతా నా మీద పడుతుంది। టీ షర్ట్ అయితే మార్చుకొని అయితే రావాలి। అలాగే నాకు కావాల్సిన ఛార్జింగ్, అలాగే షూస్ కూడా వేసుకోలేదు, షూస్ కూడా వేసుకోవాలి। ఇవన్నీ కూడా నేను కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు కాబట్టి మనం కూడా జాకెట్, అలాగే అదే జాకెట్ అంటే సలికోటు, ఇంకా ఛార్జింగ్ వైరు, షూస్ ఇవన్నీ కూడా మనం కూడా ఫుల్ బందోబస్తుగా వెళ్ళాలి। ఎందుకంటే ఇంత ముందు వెళ్ళినప్పుడు చాలా చలి వేసింది, కార్ లోనే కూర్చున్నా, చూపిలేకపోయినా కొద్దిగా వీడియో తీసిన। ఇప్పుడు చలికోటు, షూస్ అన్ని వేసుకుంటా బయట తిరుగుతామని చూస్తానా। అలాగే నేను స్టాండ్ కూడా తెచ్చుకోలేదు ఫోన్ది, ఇంకా రూమ్ లోకి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను। అలాగే టీ షర్ట్ కూడా మార్చుకొని మళ్ళీ వస్తాను। ఇంకేదేమో నా స్టాండ్, ఇంకేదేమో నా ఫోన్ చార్జర్, ఇంకా కాళ్ళకి బూట్లు కూడా వేసుకోవాలి, లేకపోతే ఆ చలిలో తట్టుకోలేమన్నమాట। షూస్ అయితే వేసిన। ఇంకేది వచ్చేసరికి నా జాకెట్, మొన్న వేసుకునింది అందరూ బాగుంది అన్నారు, మొన్న వేసుకునింది వేసుకొని పోతే భిన్న ఎత్తిపోతుంది జెండా। ప్రస్తుతానికి ఇది అంటే పాతది కాబట్టి ఇది వేసుకొని వెళ్తే ఆడ చెడిపోయినా కూడా బాధలే, కొత్తది టీ షర్ట్ అది బాగుంది, సో అందుకోసమే దాన్ని వేసుకోవాలా। ప్రస్తుతానికి అయితే ఇది, ఇంకా బయలుదేరదాం। మొత్తానికి నా డ్రెస్సే కాదు, నా బండి కూడా మార్చేయమన్నారు। పెద్ద బండి ఎందుకు, చిన్న బండి ఎత్తుకోము అని చెప్పి బండి కూడా మార్చేస్తున్నారు। ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న సామాన్లన్నీ వేరే బండిలో అయితే చేర్చాలి, సో ఆ బండిని అయితే పికప్ చేసుకోవాలి। బండి అయితే మా ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా ఆ బండి చిన్న బండి తీసుకోవాలి, ఎందుకంటే ఇంత పెద్ద బండి ఎందుకు అవసరమా అని చెప్పినారు। వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి ఇంకా మనం ఏం చేద్దాం, వాళ్ళు చిన్న బండి ఎత్తుకోమంటే చిన్న బండి ఎత్తుకోవాలి, పెద్ద బండి ఎత్తుకోమంటే పెద్ద బండి ఎత్తుకోవాలి। ఇంకా ఈ పెద్ద బండి నాకు తెలిసి ఇది ఎత్తుకొని పోకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే అక్కడ రోడ్లు సరిగా లేవు, అందులో ఇది బండి కొత్త బండి, ఏదైనా అయినా కూడా మళ్ళీ మన మీదే పంచాయతీ। సో అందుకోసమే వాళ్ళు చెప్పినట్టు చిన్న బండి ఎత్తుకోకపోతే సరిపోతుంది। ఇంకా నేనైతే బండి పికప్ చేసుకుంటా, సో ఆ బండిలో అయితే ఈ సామాన్లన్నీ చేర్చేస్తా। ఈ బండి అయితే ఎత్తుకోమన్నారు, ఇంకా ఈ బండిలో పెట్టాలి ఈ సామాన్లన్నీ। మొత్తానికి ఈ బండిలో ఈ లగేజ్ అంతా పెట్టేస్తున్నా। ఈ బండి అయితే ఎత్తుకొని పోవాలంట, చూద్దాం ఎట్లా ఉంటుందో। ఇంకా నా సామాన్లు కూడా ఆ బండిలో అయితే చేర్చేద్దాం। ఇంక ఇవేమో నా సామాన్లు, నా చార్జరు, నా స్టాండ్, ఇదే నేను ఇప్పుడు ఎత్తుకోవాల్సిన బండి। మొత్తానికి మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినా, ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి చూపిస్తా చూడండి, లొకేషన్ పెట్టారు నాకు। ఇది 35 కిలోమీటర్లు ఉంది, 35 నిమిషాలు అనమాట, అంటే నిమిషానికి 1 కిలోమీటర్ వెళ్ళొచ్చు అనమాట। లొకేషన్ నాకు ఇచ్చేసినారు, 30 కిలోమీటర్లు కానీ 300 కిలోమీటర్లు కానీ వెళ్ళాలి। ఇంకా నేనైతే ఈ రోజు పొద్దున్న నుంచి ఏం తినలేదు, చాయ్ అయితే తెచ్చుకున్నా, చాయ్ తాగేసి ఇంకా బయలుదేరుతాం। ఎడారికి వెళ్తున్నానని చెప్పి మొత్తం హంగామా చేసుకొని డ్రెస్ గిస్సు మార్చుకొని, అలాగే షూస్ వేసుకొని, ఇంకా చలికి తట్టుకోవాలని చెప్పి మన సలికోటి కూడా వేసుకున్నా। ఇంకా వీడియో అయితే కొద్దిగా షేక్ అవుతుంది, ఎందుకంటే ఇది నా బండి కాదు, మా సారు వాళ్ళు అన్నది, ఇది పాత బండి కాబట్టి బండితో పాటు సెల్ కూడా ఊగిపోతుంది, అందుకే వీడియో కూడా కొద్దిగా షేక్ అవుతుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి। ఇంకా ఈ రోడ్ వచ్చేసరికి 80 నెంబర్ రోడ్డు, నేను ప్రతిసారి ఈ రూటే వెళ్తున్నాను। ఇక్కడ జహరాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సైడ్ ఉన్న ఎడారికి అయితే వెళ్తారు। ఇప్పటికే నేను 2 ప్లేసుల్లో తిరిగాను, ఇది 3వ ప్లేసు, అయినా కూడా ఇదే రూట్ వెళ్తున్నారు। ఇంకెక్కడ కూడా అప్పుడు వెళ్ళిన ప్లేస్ లో లాగే ఇక్కడ కూడా రైట్ సైడ్ అయితే బకాలాలు ఉన్నాయి। బకాలా అంటే మీ అందరికి ఇప్పటికే చాలా సార్లు చెప్పారు అంగళ్ళని, ఈ అంగళ్ళు కూడా పర్మనెంట్ కాదు, ట్రక్కులు అనమాట, ట్రక్కులు అంగళ్ళు ఉంటాయి, ఇది ఎక్కడికైనా వెళ్ళి తీసుకొని వెళ్ళి మనం పెట్టుకోవచ్చు అనమాట। అలాగే ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా వరకు చలికాలం వస్తే గూడారాలు వేసుకుంటారని చాలా సార్లు చెప్పాను, అందుకోసమే ఆ ట్రక్కులో ఉన్న బకాలాలు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైతే గూడారాలు వేసుకుంటారో అక్కడే నిలబెట్టుకొని బకాలా అయితే అమ్ముతూ ఉంటారు। ఆ బకాలలో కూడా అన్ని దొరకవు, ఓన్లీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ సీసా అలాగే చాయ్ ఇలా తాగడానికి కొన్ని సామాన్లు మాత్రమే దొరుకుతాయి। ఇంకా మా కోయిటోళ్ళు కూడా ఎడారిలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు। ఇంకా పోతా మా కోయిటి పిల్లకాయలు అయితే బకాలా దగ్గర ఆపమన్నారు, బకాలలో కొన్ని సామాన్లు అయితే కొనుక్కు
కనుక్కున్నారు. ఇప్పుడు నేను వెళ్లే ప్లేస్ అయితే మతలా సిటీ. ఇది కొత్తగా ఏర్పడింది. ఇక్కడ కొత్తగా బిల్డింగ్లు అయితే గవర్నమెంట్ అయితే కట్టించి ఇక్కడ ఉన్న కోయటి వాళ్ళకైతే ఇస్తున్నారు. అలాగే దాని ఎదురుగానే ఇక్కడ ఎడారి అయితే ఉంది. అక్కడ గూడారాలు వేసుకొని ఉన్నారు. అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ ఏరియాకైతే ఇది రెండోసారి రావడం. ఎందుకంటే ఇదే ఏరియాలో మా కోయటి వాళ్ళ అన్నకైతే ఒక ఇల్లు అయితే ఇచ్చారు గవర్నమెంట్. నేను ఫస్ట్ ఈ రూట్ వచ్చింది 2 ఏళ్ల ముందు అనమాట. అప్పుడు ఈ బ్రిడ్జి కడతా ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత వచ్చేసరికి బ్రిడ్జి అయితే మొత్తం క్లియర్ అయితే చేసేశారు. దానిపైన 4 చక్రాల బండ్లు, 6 చక్రాల బండ్లు, 12 చక్రాల బండ్లు కూడా వెళ్తున్నాయి. ఆ బ్రిడ్జితో మనకైతే పని లేదు. దాని కింద ఉన్న రోడ్డుతో అయితేనే మనకు పని. ఎందుకంటే మన గమ్యానికి మనం చేరుకోవాలంటే మన రూటే వెళ్ళాలి. వేరే వాళ్ళ రూట్ పోతే మనము ఎక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఇంకా చాలా వరకు రోడ్లు అయితే రిపేర్ లోనే ఉన్నాయి. ఇంకా జరుగుతూనే ఉంది పని. అందుకే అక్కడక్కడ బోర్డులు అయితే వేశారు. 60 స్పీడ్ లో పోండి, అంతకంటే ఎక్కువ స్పీడ్ పోతే మేమైతే కెమెరాలు రెడీగా పెట్టుకుంటాము అని. అందుకోసమే వాళ్ళు కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉన్న నా జేబులో లెక్కలేదు కాబట్టి నేనైతే రైట్ సైడ్ కి వచ్చేసాను. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లో చాలా వరకు స్పీడ్ గా పోతా ఉంటాయి బండ్లు. అంత స్పీడ్ మనం పోతే మనం కెమెరాలో పడిపోతాము. మొత్తానికి నేనైతే దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఈ రైట్ సైడ్ లో పెద్ద సంత మారిగా ఉన్నాయి అంగళ్ళు. ఇలా ఈ సంత దగ్గరలో ఉంది కాబట్టి ఈ సంతలో ఉన్న సామాన్లు కొనడానికి కూడా ఇక్కడే దగ్గరలోనే గుడారాలు ఉంటాయని చెప్పి నాకైతే నమ్మకం వచ్చేసింది. ఇక్కడ ఉన్న అంగళ్ళు చూస్తూ ఉంటే నాకైతే కడప చెన్నూరు అయితే గుర్తుకొస్తుంది. ఎందుకంటే కడప చెన్నూరులో కూడా హైవేలో మొత్తం అంగళ్ళు అయితే రోడ్ల పైన ఉంటాయి. అక్కడ జనాలు కూడా చాలా వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు రోడ్ల మీద. ఇంకా మన కడప చెన్నూరు వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇదే ఎడారిలోకి ఎంట్రీ. ఇక్కడ కూడా చాలా వరకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా వరకు బకాలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడారిలోకి వెళ్ళడానికి అయితే రోడ్ అయితే ఉంది. అలా అనుకున్నానో లేదో మట్టి రోడ్డు కూడా వచ్చేసింది. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుందంతా ఎండిపోయిన గడ్డి మోపులు అనమాట. మేకలకి ఒంటెలకి మేత, ఇవి మేత అమ్ముతా ఉంటారు ఇక్కడ. ఇంకా మా మేడం నాకు ఇచ్చిన లొకేషన్ అయితే కరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి కరెక్ట్ పాయింట్ ఎక్కడికి వెళ్ళాలో నాకైతే తెలియదు. అందుకే లొకేషన్ ఇచ్చిన అయితే ఫోన్ చేసింది మా మేడం. ఇంకా ఆయన అయితే వస్తున్నాడు, ఆయన వెనక వెళ్ళాలి. ఈ లోపు నేను కిందికి దిగి ఇది కూడా అదే సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చినారు. సో ఈ మార్గానే టెంట్లు ఉన్నాయి కదా. సో అదే విధంగానే మళ్ళీ సేమ్ ప్లేస్ ఇదంతా కూడా ఎడారి ప్లేస్. సో మా వాళ్ళకి అడ్రస్ తెలియదు కాబట్టి నిలబెట్టేసిన బండి. సో ఇదంతా కూడా మళ్ళీ సేమ్ టెంట్లు వేసుకొని అక్కడ బకాలాలు అదే అంగళ్ళు ఉన్నాయి రోడ్ల పైన. ఈ మార్గం టెంట్లు వేసుకొని ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చినాము. ఇంకెక్కడి నుంచి ఎన్ని గంటలకు వెళ్తామో నాకు తెలియదు. ఇప్పుడు కూడా చలి అదే కొడుతుంది. ఈ చలికి చలికోట వేసుకోకుండా ఉంటే సినిమా కనిపించాడు. సో చలికోట వేసుకున్నా కాబట్టి మంచి పని అయింది. సో ఇక్కడ పెద్ద పొట్టేలు పిల్ల చచ్చిపోయింది పాపం. ఇక్కడే బారేసినారు. 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఈడ ఒకటి ఉంది. అంటే ఇక్కడ చచ్చిపోయినట్టన్నీ ఇక్కడే వేస్తున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ అన్ని కూడా సో అవే మేక పిల్లలు అయితే చచ్చిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినాయి, పెద్దవి కూడా చచ్చిపోయినాయి. సో ఇదంతా చెత్త కూడా మొత్తం ఇక్కడే వేసినారు. చూడండి అంతా చూడండి. ఇంకా నేను అవి చూసి బాధపడుతూ ఉండగానే నాకు లొకేషన్ ఇచ్చిన ఆయన అయితే మమ్మల్ని ఓదార్చడానికి అయితే మా దగ్గరకు అయితే వచ్చేసాడు. నేను వచ్చింది నిన్ను ఓదార్చడానికి కాదు, నీకు లొకేషన్ చూపించడానికి అని చెప్పి నా వెనకాలే రామని చెప్పి వెనకాలే తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన బండి వెనకాలే రాగానే నేను అనుకున్న లొకేషన్ అయితే నన్ను అయితే ఆయన షేర్ చేసి ఆయన పాటికి ఆయన రిటర్న్ వెళ్ళిపోతూ బాయ్ బాయ్ చెప్పేశాడు. నేను కూడా ఆయనకి బాయ్ బాయ్ చెప్పేసి ఇలా కోళ్ల ఫారం లాగా ఉన్న ఈ టెంట్ లోకి అయితే దూరిపోయాను. కరెక్ట్ గా దీన్ని చూస్తా ఉంటే నాకైతే కోళ్ల ఫారమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర కోళ్ల ఫారం కి ఇదే మార్గం టెంట్లు అయితే వేస్తారు. కానీ వీళ్ళు మాత్రం 200 దినాలు 150 దినాలు ఇచ్చి కోళ్ల ఫారం లో ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నారు. ఇంకా దీన్ని చూస్తే మీకు కూడా కోళ్ల ఫారం గుర్తుకొస్తే కామెంట్ చేయండి. ఇది మొత్తానికి ఇదంతా కూడా మళ్ళా కొత్త ప్లేస్ అయితే వచ్చినారు. సో ఆ పక్కంతా లేడీస్ ఉన్నారు, చూపికూడదు. సో ఈ పక్క అయితే పార్కింగ్ ప్లేస్. ఇది వచ్చి చిన్నది. ఆ పక్క లేడీస్ ఉన్నారు, చూపిలా. సో మొత్తానికి ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సాయంత్రం దాకా. ఇంకా ఏ టైం వస్తారో తెలియదు మనకు. ఇక్కడ చూడండి బైక్లలో లేడీస్ అదే లవర్స్ పోతున్నారు అనమాట. ఒక చిన్న దాంట్లో చిన్న బండ్లు పోతున్నారు. సో ఈ విధంగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకా వీళ్ళు నన్ను ఇంటికైతే వెళ్ళిపోమనింది. మామూలుగా అయితే మా మేడం అయితే ఉండమని ఉంటుంది. సో ఏమైతే నన్ను రిటర్న్ వెళ్ళిపోమనింది. సో అందుకే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. మా మేడం అయితే అక్కడే నిలబెట్టిండు. సో చూశారు కదా ఎంత బాగుందో లొకేషన్. సో మొన్న పోయిన దానికంటే ఇది టెంట్ అనేది చాలా బాగుంది. నాకు తెలిసి మొన్న పోయింది ఒక చిన్న రౌండ్ వేశారు కదా, దానికే వాళ్ళు 120 తీసుకున్నారంటే ఇంకా దీనికి ఎంత తీసుకుంటారో మనం ఊహించుకోలేము. ఎందుకంటే ఎంత బాగుంది లోపల. సో వంట చేసుకోవడానికి, అలాగే కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేసు, అలాగే ఆడుకోవడానికి ఒక ప్లేసు, ఇలాంటి అన్ని ఉన్నాయి ఇక్కడ. సో నాకు తెలిసి దీనికి ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. సో ఇంతటితో నా డ్యూటీ అయిపోయినట్టు కాదు. మళ్ళీ మా మేడం ఎక్కడికో వెళ్ళాలంట. ఇక్కడైతే మా మేడం వాళ్ళ అత్తోడు అయితే ఇసిపెట్టేసిన అయితే ఇంటికి వెళ్ళిపోమనింది. ఇంకా ఆమె రెడీగా ఉంది. ఆమె ఎక్కడికి వెళ్తారో తెలీదు. డ్రైవర్లు అయితే ఎవరు లేరు, నేను ఒక్కడే ఉండా. అందుకే నాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా ఒక్కోసారి డ్యూటీలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే నాకు తెలిసి దగ్గర 2 అవుతుంది టైము. ఇంతవరకు ఏం తినలా. ఈ బ్రెడ్ తింటానా. ఇట్లా ఉంటుంది కోవిడ్ అంటే. వాళ్ళ పని జరగాల, మనం తిన్నామా లేదా అని ఏం లే. వాళ్ళ పని జరగాల. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి టయానికి, అంతే. డ్రైవర్ తిన్నాడా లేదా అన్ని ఏం పట్టించుకోరు. ఇదైతే ఇచ్చినారు, ఇది తిని ఈ రోజు గడుపుకొని ఆయన అని అట్లుంటాయి డ్రైవర్ పరిస్థితి కోవిడ్లో. మళ్ళీ మా మేడం అట్లలే. మా మేడం టయానికి పడిపోతుంది. సో చూస్తారు కదా మీరు వీడియోలో.
మా మేడం టయానికి ఇచ్చేస్తుంది నాకు. సో ఇట్లా వీళ్ళ అత్త వాళ్ళు వీళ్ళ వేరే డ్యూటీలు అయినా చేయాలంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. నేను ఆడే ఉంటానేమో అని చెప్పి నా సామిరంగా సలికి కోటు వీడియో తీద్దామని స్టాండు ఇవన్నీ ఎత్తుకోమీనా. లాస్ట్కి ఏమైంది, నన్నేమో వెళ్ళిపో అన్నారు. సో నేనేమో వచ్చేసిన. ఇంకటి నుంచి మళ్ళీ ఇంకొక డ్యూటీ అయితే పడింది. మా మేడం ఆడిపోతుందో తెలీదు. ఇది ఈ రోజు నా డ్యూటీ. ఇంకా మా మేడం ఏ డ్యూటీ చెప్తాదో తెలియదు. ఇట్లా ఉంటది పరిస్థితి. చూశారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటా. నా జర్నీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.